అండి కొండపైకి వచ్చేసరికి 9 ఆర్ 9:30 అలా అయింది. మా అత్తయ్య వాళ్ళు కూడా కొండపైకి వచ్చేసారు. అందరం ఒక దగ్గర కలుసుకున్నాం. అండ్ మాకు రూమ్ కూడా అంటే ఈవినింగ్ 5కి అలాగా అలాట్ చేస్తానన్నారండి. ఈ లోపల టైం వేస్ట్ ఎందుకు అని మన లక్ ఎంత ఉందో టెస్ట్ చేద్దామని లక్కీ డిప్ కోసం క్యూ కట్టాము. అండ్ లక్కీ డిప్ ట్రై చేసాం. మా ఇద్దరు మరుదులు కూడా సుప్రభాతం సేవ కోసం వాళ్ళు కూడా లక్కీ డిప్ ట్రై చేశారు. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు ఎప్పుడైనా డిప్ అనేది వేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం నేను తిరుమలలో కోనేరులో స్నానం చేశానండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంతలో ఈవినింగ్ 5:30 అయింది కదా, సో లక్కీ డిప్ రిజల్ట్ అనౌన్స్ చేస్తారని వెళ్ళాము. అప్పుడే మాకు కూడా తెలిసింది లక్ అనేది మాకు లేదని. అంటే మరి ఇంకా చేసేది ఏం లేదు కదా, ఫ్రీ దర్శనం కోసం ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ 6కి లైన్లోకి వెళ్ళిపోయాం. లైన్లో సాంబార్ రైస్ ఇస్తే చక్కగా తిన్నాం. అక్కడ లైన్లో మాకు 6 మెంబర్స్ పరిచయం అయ్యారండి. అలా 10 మెంబర్స్ గ్రూప్ అయ్యాం. నైట్ 11 అయ్యేసరికి కంపార్ట్మెంట్లో పెట్టేశారు. మళ్ళీ మార్నింగ్ 5:30కి ఈ లైన్ స్టార్ట్ అయ్యింది. 7:30 కల్లా మళ్ళీ కంపార్ట్మెంట్లో పెట్టేశారు. ఆ తర్వాత ఉప్మా ఇచ్చారు. మళ్ళీ 10:30కి కిచిడి ఇచ్చారు. అసలు మొబైల్ లేకుండా లైన్లో 20 అవర్స్ అంటే ఎలా ఉంటామో అనుకున్నాను, కానీ మంచిగా ఎంజాయ్ చేసాం. రాముడు సీత, ట్రూత్ ఆర్ డేర్ లాంటివి ఆడుకున్నాం. అలా ఈవినింగ్ 3:30 అయ్యేసరికి దర్శనంకి విడిచిపెట్టారు. అప్పుడే అంటే మా అత్తయ్య వాళ్ళు కళ్యాణం చేసుకున్నారు కదా, కళ్యాణం చేసిన వాళ్ళకి కూడా అప్పుడే విడిచిపెట్టారు. వాళ్ళు విడిచిపెట్టారు, మాకు అప్పుడే వదిలిపెట్టారు. కాబట్టి అందరం ఒక దగ్గర కలుసుకొని మళ్ళీ దర్శనానికి అందరం ఫ్యామిలీ మొత్తం కలుసుకొని దర్శనం అనేది కంప్లీట్ అయ్యిందండి మాది. ఈవినింగ్ 6కి లైన్ కడితే ట్యూస్డే ఈవినింగ్ అంటే మధ్యాహ్నం 4కి అంటే ఈవినింగ్ 4కి బయటకు అనేది వచ్చామండి. దాదాపు 22 అవర్స్ అనేది మాకు దర్శనం పట్టేసింది. కానీ అంటే బోర్ కొట్టలేదండి, చాలా ఎంజాయ్ చేసాము. చాలా సరదాగా అనిపించింది. అది ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రీ దర్శనంకి వెళ్ళాము, ఈ తర్వాత ఇంకెప్పుడు వెళ్ళలేదు. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.